చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది కూటమి సర్కార్ తీరు. కాశీబుగ్గ ఆలయానికి వేల మంది వస్తారని తెలిసి కూడా భద్రతా చర్యలు చేపట్టని ప్రభుత్వం ప్రాణనష్టం జరిగిన తర్వాత చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే కాశీబుగ్గ ఆలయాన్ని మూసివేశారు అధికారులు. దర్శనాలు నిలిపివేసిన పోలీసులు టెంపుల్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలోకి ఎవరిని అనుమతించడం లేదు. ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు లేకపోవడంతో ఉదయం 11:45 తోపులాట జరిగింది. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. తీవ్ర గందరగోళం ఏర్పడింది. కేకలు, ఆర్తనాదాలు, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రాణభయంతో మిగతా వారు కింద పడిన వారిని తొక్కుకుంటూ బయటకు వెళ్ళడానికి దూసుకొచ్చారు. దీంతో కింద పడిపోయిన వారిలో ఊపిరి ఆడక 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కాశీబుగ్గ ఆలయానికి వేల మంది వస్తారని తెలిసి కూడా భద్రతా చర్యలు చేపట్టని ప్రభుత్వం ప్రాణనష్టం జరిగిన తర్వాత చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే కాశీబుగ్గ ఆలయాన్ని మూసివేశారు అధికారులు. దర్శనాలు నిలిపివేసిన పోలీసులు టెంపుల్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలోకి ఎవ్వరిని అనుమతించడం లేదు. ఆలయం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, కాశీబుగ్గ ఆలయాన్ని పోలీసులు మూసివేసినట్టుగా చెప్తున్నారు. ఎవరిని కూడా ప్రాంగణానికి కూడా అనుమతించినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? పూర్తి వివరాలేంటి? సిద్ధేశ్వర్ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి ఆలయం మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. పోలీసుల ఆధీనంలో కూడా ఉంది ఆలయం అంతా. పోలీసులు మోహరించి ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడం లేదు. ఆలయం మొత్తం పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. కాషన్ టేప్ కూడా వేసి ఎవరిని కూడా రానివ్వకుండా ఇక్కడే ఉండి పహారా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అందుకే భారీగా పోలీసులు మోహరించారు. దర్శనార్థం కానీ లేకపోతే ఇతరత్ర ఈ టెంపుల్లో పనిచేసే వారిని కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా పోలీసులు ఇక్కడే ఉండి పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఆలయ ధర్మకర్త హరిముకుంద్ పాండా ఎవరైతే ఉంటారో ఆయన నివాసం వద్ద కూడా పోలీసులు ఉన్నారు. ఆయన్ను కదలనివ్వకుండా అక్కడే ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మొత్తంగా చూస్తే కనుక విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా తొక్కిసలాట జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే పూర్తిగా ఉదయం 6 గంటల నుంచే భక్తుల తాకిడి పెరిగినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఏమాత్రం క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేదు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ దశలోనే ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పూర్తిగా డైవర్ట్ చేసేందుకు, ఇష్యూని మరల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే మాజీ మంత్రి జోగి రమేష్ను నకిలీ మద్యం కేసులో అక్రమ అరెస్టు చేసి పూర్తిగా రాక్షసానందం పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల వైకుంఠ ద్వారదర్శనం రోజు, అలాగే సింహాద్రి అప్పన్న చందనోత్సవం రోజు, అలాగే నిన్న వైకుంఠ ఏకాదశి నాడు నిన్న కాశీబుగ్గలో జరిగినటువంటి తొక్కిసలాటపై పెద్ద ఎత్తున భక్తుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. అందులో భాగంగానే అక్రమ అరెస్టులకు పర్వానికి కూడా తెరతీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ప్రభుత్వ అసమర్థతను, నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రక్రియలో భాగంగానే అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున ప్రతి శనివారం తరలి వస్తారనే సమాచారం కూడా ఉంది. వేలాది సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం పోలీసులు లేకపోవడం, అక్కడికి వచ్చినటువంటి భక్తుల్ని కంట్రోల్ చేయకపోవడం అనేది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఎందుకంటే ప్రతి శనివారంతో పాటు ప్రతిరోజు కూడా 1000 నుంచి 1500 మంది, అలాగే ప్రతి శనివారం కూడా 4 నుంచి 5000 మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కార్తీక మాసం మొదటి శనివారం కావడంతో, ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు నిన్న తరలి వచ్చారు. క్యూ లైన్లోనే తొక్కిసలాట జరిగి వారంతా కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 9 మంది మృతి చెందారు. అలాగే దాదాపు 15 నుంచి 16 మంది చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందనేది అంతా కూడా భావిస్తున్నటువంటి తరుణంలోనే ప్రజల దృష్టి మరల్చేందుకు, ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యం కారణంగా పెద్ద ఎత్తున తొక్కిసలాటలు జరుగుతున్నాయనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే దృష్టిని మరల్చేందుకు అక్రమ అరెస్టులను తెరపైకి తీసుకొచ్చి మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేశారనేది పెద్ద ఎత్తున
చర్చకు కూడా దారితీస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ప్రభుత్వ వైఫల్యాలను, అధికారుల నిర్లక్ష్యాలని కప్పిపుచ్చుకునే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ విధంగా ముందుకెళ్తుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సిద్ధేశ్వర్.